గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీసా అంటే కూడా జై తెలుగుదేశం అన్న చంద్రన్న ఎంత గొప్ప కార్యకర్త. మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గర్వంగా ఫీల్ కావాలి. అలాంటి కార్యకర్తలు కూడా మానసికంగా క్రూరత్వంగా మన కుటుంబ సభ్యుల పెద్దల్ని అవమానిస్తే ఎక్కడో కొంచెం వంగుతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ఎన్ని కుతంత్రాలయ్యా. తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకున్నారు, పోస్టర్లు చించుతారు, మన కార్లు పెడితే అడ్డం పెడతారు, కేసులు పెడతారు. ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేం చేశారు? అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చారు, మైకులు కట్ చేశారు. మైకు కట్ చేస్తే ఏమైందయ్యా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి నీకు అసెంబ్లీలో మైకు లేకుండా చేశారు. ఒక్క గొంతు ఆగితే సరిపోతుంది అనుకున్నారు. ఆ గొంతే ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది గొంతే ఆ రీసౌండ్కు అసెంబ్లీలో నీకు సౌండ్ లేకుండా చేసినారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో.